أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. بلى من كسب سيئة وأحاطت به خطيئته فأولئك أصحاب النار هم فيها خالدون. వాస్తవానికి ఎవరు పాపం అర్జించారో మరియు తమ పాపం తమను చుట్టుముట్టి ఉన్నదో అలాంటి వారు నరకవాసులు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. والذين آمنوا وعملوا الصالحات أولئك أصحاب الجنة هم فيها خالدون. మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అలాంటి వారు స్వర్గవాసులు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثم توليتم إلا قليلا منكم وأنتم معرضون. మరియు మేము ఇశ్రాయేలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం జ్ఞప్తికి తెచ్చుకోండి, మీరు అల్లాహ్ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు, మరియు తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేదవారిని ఆదరించాలి, మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి, నమాజ్ను స్థాపించాలి మరియు జకాత్ ఇవ్వాలి. అటు పిమ్మట మీలో కొందరు తప్ప మిగతావారంతా తమ వాగ్దానం నుండి తిరిగిపోయారు. మీరంతా విముఖులైపోయేవారే. وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُمْ مِنْ دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنْتُمْ تَشْهَدُونَ. మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరు మీ తోటివారి రక్తాన్ని చిందించకూడదని మరియు మీ వారిని వారి ఇండ్ల నుండి పారద్రోలకూడదని. అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు మరియు దానికి స్వయంగా మీరే సాక్షులు. ثم أنتم هؤلاء تقتلون أنفسكم وتخرجون فريقا منكم من ديارهم تظاهرون عليهم بالإثم والعدوان وإن يأتوكم أسارى تفادوهم وهو محرم عليكم إخراجهم أفتؤمنون ببعض الكتاب وتكفرون ببعض فما جزاء من يفعل ذلك منكم إلا خزي في الحياة الدنيا ويوم القيامة يردون إلى أشد العذاب وما الله بغافل عما تعملون. ఆ తరువాత మీరు ఒకరినొకరు చంపుకునేవారు మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ వారి విరోధులకు తోడ్పడేవారు. మరియు వారు శత్రువుల చేతిలో ఖైదీలై మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు వాస్తవానికి వారిని తరమటం మీకు నిషిద్ధం చేయబడింది. ఏమీ మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి మరికొన్నింటిని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసేవారికి ఇహలోక జీవితంలో అవమానము మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురి చేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్ష్యంగా లేడు. أولئك الذين اشتروا الحياة الدنيا بالآخرة فلا يخفف عنهم العذاب ولا هم ينصرون. ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు, కావున వీరికి పడే శిక్ష తగ్గించబడదు మరియు వీరికి ఎలాంటి సహాయమూ లభించదు. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِنْ
بعده بالرسل وآتينا عيسى ابن مريم البينات وأيدناه بروح القدس أفكلما جاءكم رسول بما لا تهوى أنفسكم استكبرتم ففريقا كذبتم وفريقا تقتلون. మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని తౌరాత్ను ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మరియం కుమారుడైన ఈసాకు యేసుకు స్పష్టమైన సూచనలను ఇచ్చాము మరియు పరిశుద్ధాత్మ రూహుల్ ఖుదుస్ తో అతనిని బలపరిచాము. ఏమీ మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్నదాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే మీరు వారి పట్ల దురహంకారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరికొందరిని చంపారు. وقالوا قلوبنا غلف بل لعنهم الله بكفرهم فقليلا ما يؤمنون. మరియు వారు మా హృదయాలు మూయబడి ఉన్నాయి అని అంటారు. అలా కాదు, అది నిజం కాదు. వారి సత్యతిరస్కారం వలన అల్లాహ్ వారిని శపించాడు, బహిష్కరించాడు. ఎందుకంటే వారు విశ్వసించేది చాలా తక్కువ. ولما جاءهم كتاب من عند الله مصدق لما معهم وكانوا من قبل يستفتحون على الذين كفروا فلما جاءهم ما عرفوا كفروا به فلعنة الله على الكافرين. మరియు ఇప్పుడు వారి వద్దనున్న దానిని తౌరాత్ను ధృవీకరించే గ్రంథం ఈ ఖురాన్ అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్యతిరస్కారులపై విజయం కొరకు ప్రార్థించేవారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది ఈ గ్రంథం వచ్చినా వారు దానిని తిరస్కరించారు. కాబట్టి సత్యతిరస్కారులపై అల్లాహ్ అభిశాపం, బహిష్కారం అవతరిస్తుంది. بئس ما اشتروا به أنفسهم أن يكفروا بما أنزل الله بغيا أن ينزل الله من فضله على من يشاء من عباده فباءوا بغضب على غضب وللكافرين عذاب مهين. అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని ఖురాన్ను తిరస్కరించి వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము అమ్ముకున్నారు. అది వారి తిరస్కారం. అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారిపై తన అనుగ్రహం ఖురాన్ ప్రవక్తృత్వం అవతరింపజేశాడనే కక్ష వల్లనే. కనుక వారు అల్లాహ్ క్రోధం మీద మరింత క్రోధానికి గురయ్యారు. మరియు ఇలాంటి సత్య తిరస్కారులకు అవమానకరమైన శిక్ష ఉంది. జజాకుమ్ అల్లాహ్ ఖైర్.